ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన మాజీ ముఖ్యమంత్రి తొలిసారి కొన్ని సీరియస్ కామెంట్లు చేశారు. అందులో వారన్నది ప్రధానంగా కాళేశ్వరం ఆధారంగానే రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు కూడా ఆయన డిసెంబరు 7వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేస్తే ఆ ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ప్రగతి భవన్ ముందున్న ఉక్కు కంచెల తొలగింపు నుంచి మొదలుకుంటే వరుసగా కేసీఆర్ పైన తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు, కొంత కఠినంగా మాట్లాడుతున్నారు. వాటికి కౌంటర్గా తొలిసారి బహుశా ఇంతగా కేసీఆర్ నేరుగా ప్రస్తుత ముఖ్యమంత్రిని ఉద్దేశించి మాట్లాడడం తొలిసారి ఇది. వారు మాట్లాడిన మాటల్లో 2 పిల్లలు కుంగితే పెడబొబ్బలా, ఒక పన్ను ఊడితే అన్నీ ఊడగొట్టుకుంటామా, నా మీద ఏడుపుతో అబద్ధపు ప్రచారాలు, కాళేశ్వరంపై 2 రోజుల్లో మీ ముందుకు వస్తా, నేనుండగా రాష్ట్రంలో ఎకర పొలం ఎండిందా, రేవంత్ రెడ్డి పండబెట్టి తొక్కుతా అంటుండు, ఇది ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాషేనా, అత్యాశకు పోయి కాంగ్రెస్ని గెలిపించారు, నన్ను గెలిపిస్తే ప్రధాని మోదీని ఢీకొట్టేవాడిని, కరీంనగర్ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, అత్యాశకు పోయి కాంగ్రెస్ని గెలిపించారు, బీఆర్ఎస్ వైఖరి, ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయినాము, దానికి కారణం ఏమిటి అనే విషయాలు, నిజంగానే పలానా విషయంలో పొరపాటు జరిగింది, ఈ పొరపాటు వలన ప్రజల నిరాదరణ వచ్చింది, కాబట్టి ఈ పొరపాటును తాము సరి చేసుకుంటామని ఒక అంశం ఏదైనా ప్రజల ముందు ఉంచాలి. లేదు, ఎందువల్ల ఓడిపోయినో దానిపైన కొంత లోతుగా అధ్యయనం చేసుకొని కరువు జిల్లాలో పనులు జరిగినాయి, సంక్షేమ పథకాలు ఉన్నాయి, దేశంలో ఎవరు అమలు చేయని స్కీములు వచ్చినాయి, అయినప్పటికీ ఓటమి ఎందువల్ల వచ్చింది, ఏ కారణం వల్ల వచ్చింది, దీనిపైన క్షేత్రస్థాయి నుంచి పై స్థాయి వరకు పరిశీలన చేసుకొని ఏదైనా కామెంట్ చేస్తే బాగుంటుందేమో. కానీ ఇది అత్యాశకు పోయి ప్రజలు కాంగ్రెస్ని గెలిపించారంటే ప్రజలనే తప్పు పట్టే విధంగా, ప్రజలదే తప్పు అనే విధంగా ఇదే ధోరణి బీఆర్ఎస్లో కనబడుతూ ఉన్నది. ఈ ధోరణి అంత మంచిది కాదు. ఎందుకంటే ప్రజలు ఒక నిర్ణయం, ఒక తీర్పు 2 సార్లు ఓటేసినప్పుడు బాగుందనే ఓటేసిండ్రు, 2 సార్లు మీరు ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకున్నారు, మరి 3వసారి ఎందుకు వద్దన్నారు, ఆ తేడా కూడా 2% అని మీరు అంటున్నారు. ఆ 2% ప్రజలు కూడా వచ్చిన మార్పు ఏమిటి? అత్యాశ అనుకున్నప్పుడు అందరూ అత్యాశకే పోవాలి. ఒకసారి ఒక అవకాశం వచ్చిందంటే వేరే వాళ్ళు తప్పుకొని దాని ప్రభావం ఉంటుంది. అది కాకుండా ఇంకేమన్నా కారణాలు ఉన్నాయా? ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఆనాడున్న ప్రజలకు పార్టీకి మధ్య, కార్యకర్తలకు పార్టీ నాయకులకు మధ్య ఏమన్నా అంతరాలు ఏమైనా ఉన్నాయా? ఆ మార్పులు ఏమైనా చేసుకోవాలన్నా ఇత్యాది విషయాలపైన ఆ విషయాలు కూడా బహిరంగంగా మాట్లాడి ఉంటే బాగుండేది అనే అభిప్రాయము మొదటి నుంచి వ్యక్తమవుతున్నది. ఈ గడిచిన 3 నెలలుగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్న మాటల్లో ప్రజలను కార్నర్ చేస్తున్నారు, ప్రజలనే దోషులుగా చూపిస్తున్నారు తప్ప వాళ్ళ తప్పేమిటో తెలుసుకోవడం లేదు. అది తెలుసుకొని మాట్లాడడం లేదని బీఆర్ఎస్ను అభిమానించే వాళ్ళు, బీఆర్ఎస్లో ఉన్న పై స్థాయి నుంచి కింది స్థాయికి ఉన్న కార్యకర్తలు, నాయకులు అందరిలో ఒక భావన ఉన్నది. ఆ భావనను గుర్తించి మాట్లాడితే బాగుంటుంది అనేది ఒక అంశం. ఇక రెండవది, రేవంత్ రెడ్డి లాంగ్వేజ్, ముఖ్యమంత్రి మాట్లాడే భాష ఇదేనా అని కేసీఆర్ అన్నారు. ఇట్లా అంటూనే తనదైన భాషలో దద్దమ్మలు అనే ఆ భాషను, ఇంతకుముందు మాట్లాడిన భాషనే వారు మాట్లాడడం అనేది గమనించవలసింది. బహుశా వాస్తవానికి 6 నెలల వరకు, ఏడాది వరకు ప్రభుత్వం వ్యవధి ఇవ్వాలని, వాళ్ళు సర్దుకోవడానికి, అర్థం చేసుకోవడానికి కొంత వ్యవధి ఉంటుంది. కేసీఆర్ ఒక మాట అన్నారు, మీరు మాకంటే మంచి పరిపాలన చేయండి, మంచి మార్కులు ప్రజలు తెచ్చుకోండి మీరు, కానీ ఈ అనవసరమైన మాటలు ఎందుకు అని మాట్లాడుతూ వారొక మాట కూడా అన్నారు కేసీఆర్. వారన్న మాటలలో ఇది వారన్న మాట, మొత్తం 100 కాంపోనెంట్లు ఉంటే ఇది కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలను చెప్తూ, గత ప్రభుత్వానికంటే మీరు మెరుగ్గా పనిచేయండి, రాష్ట్రం ఏర్పడినప్పుడు నిధులు లేవు, దానికి అదనంగా కావాల్సిన నిధులు తీసుకొచ్చింది తానేనని, ఆ నిధులు తీసుకొని రావడం వలన తీసుకొచ్చిన అభివృద్ధి కార్యక్రమాలు, చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా నిధులు, వీటికి సంబంధించిన చాలా విషయాలు వారు మాట్లాడుతూ ప్రజలను, వారన్నమాట నిర్దిష్టంగా ఇది, రాష్ట్రం వచ్చిన నాడు కరెంటు లేదు, మంచినీళ్లకు కష్టంగా ఉండేది, ఆనాడు భయంకరమైన పరిస్థితుల్లో ప్రజలు నన్ను సీఎంగా ఎన్నుకుంటే నేను ఇలాగే మాట్లాడానా, ఉమ్మడి ఏపీ ప్రభుత్వమే ఖజానా ఖాళీ చేసిపోయిందని నేను విమర్శించానా, లంకె బిందెల కోసం వచ్చానని మాట్లాడానా, పరిస్థితి తగినట్లు ఒక మార్గం వేసుకొని పాలన చెయ్యాలి, ప్రజలు నీకు అవకాశం ఇచ్చారు, మాకు అభ్యంతరం లేదు, ఈర్ష్య కూడా లేదు, వీలైతే మాకన్నా మంచిగా పనిచేసి
పేరు తెచ్చుకోండి. ఇది కేసీఆర్ మాట్లాడిన మాట. అంటే రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న మాటలకు ఇవాళ శ్వేతపత్రాలకు కూడా కేసీఆర్ సమాధానం ఇవ్వడం, విద్యుత్ రంగంలోనూ, ఇరిగేషన్ సెక్టార్లోనూ, పౌర సరఫరాలలోనూ ఇట్లా ఒక్కొక్క దానిపైన శ్వేతపత్రాలు విడుదల చేసి అక్కడ జరిగిన అప్పులకు సంబంధించిన అంశాలు మాట్లాడుతున్నారు. గడిచిన ప్రభుత్వము 10 ఏళ్లలో ఖజానా ఖాళీ చేసిందని, అప్పులకే 60-70 వేల కోట్ల రూపాయలు కడుతున్నామని పదే పదే అప్పుల విషయాన్ని ప్రస్తావించిన కారణంగా, ఖజానా స్థితి గురించి మాట్లాడిన కారణంగా వాటికి కూడా కేసీఆర్ సమాధానం చెప్పడం. ఒకటి రేవంత్ రెడ్డి భాషకు సంబంధించి ఆయన అన్నారు, ప్రభుత్వాన్ని పడగొడితే కనుక పేగులు తీసి మెడ మీద వేసుకుంటామన్నారు. ప్రభుత్వం పడిపోతుందని బీఆర్ఎస్ నాయకులే అటువైపు నుంచి ఎక్కువ మాట్లాడింది. అంటే 6 నెలల కన్నా ఎక్కువ ఉండదు, త్వరలో మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం మన ప్రభుత్వమే రాబోతున్నది. ఇట్లా బీజేపీ నుంచి వ్యాఖ్యలు వచ్చినాయి, బీఆర్ఎస్ నుంచి ఇలాంటి వ్యాఖ్యలే వచ్చినాయి. ఇట్లా పదే పదే వస్తున్న కారణంగా వారు నిరంతరాయంగా రేవంత్ రెడ్డి ఇదే మాట అంటున్నారు, ప్రభుత్వాన్ని పడగొడితే కనుక అనే విషయంలో చాలా సీరియస్ కామెంట్లే వరుసగా చేస్తున్నారు. తాజాగా కూడా వారు ప్రభుత్వం పడగొడతామన్న దాని విషయంలో కూడా రేవంత్ రెడ్డి తాజా కూడా అదే మాట అన్నారు. ప్రభుత్వాన్ని పడగొడతామంటే తాము స్పందన ఎట్లా ఉండబోతున్నది, తాము ఎట్లా స్పందిస్తామనే విషయంలో కూడా రేవంత్ రెడ్డి మాట్లాడింది. వాటికి సంబంధించిన విషయాలు కూడా మీడియాలో చాలా పెద్దగానే రోజు వస్తున్నాయి, ఇవాళ కూడా అట్లాగే వచ్చినాయి. అంటే ఇద్దరు నాయకుల మధ్య, ఒక మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి, ఇద్దరి మధ్య ఇవ్వండి, మా సర్కారును కూల్చే కుట్ర, కాంగ్రెస్ జోలుకు వస్తే కనుగుడ్లు వీకేస్తాం, ఇది మాట్లాడిన మాట. అంటే ప్రభుత్వం పడగొడతామన్న సందర్భంలో రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలవి. కేసీఆర్ బహుశా 3 నెలల తర్వాత ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు అవుతున్నది. ఈ 100 రోజులు అవుతున్న సందర్భంలో ఈ 3 నెలల 10 రోజులుగా కాంగ్రెస్ నాయకులు, ప్రధానంగా రేవంత్ రెడ్డి, వీరు చేస్తున్న ఆరోపణలకు, వీరు చేస్తున్న విమర్శలకు, వీరు మాట్లాడుతున్న మాటలకు ప్రతిస్పందనగా కరీంనగర్ కథనబేరులో కేసీఆర్ మాట్లాడిన మాటలు. అయితే రేవంత్ రెడ్డి ఆర్థిక వ్యవహారాల విషయంలోనూ గత ప్రభుత్వంలో జరిగిన లోటుపాట్ల అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ వారు మాట్లాడుతున్నారు. ఆ మాటలకు కౌంటర్గా కేసీఆర్ నిన్న మాట్లాడినారు. అంటే ఇరు పార్టీల నాయకులు మాట్లాడుతున్నవి తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఆనాడు కేసీఆర్ మాట్లాడిన మాటలు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉండి కేసీఆర్ చేత విపరీతమైన విమర్శలకు గురైన వారు ఇవాళ బీఆర్ఎస్లో ఉన్నారు, అట్లా వివిధ పార్టీలలో ఉన్నారు. సరే, రాజకీయాలు అట్లాంటి సహజమైన విషయాలు. కానీ ఇక్కడ ఆసక్తికరంగా మరొక మాట కూడా కేసీఆర్ అన్నారు, కాళేశ్వరం ప్రాజెక్టు పైన నేను త్వరలో రాబోతున్నానని, దానిపైన సమగ్రంగా ప్రతి ఇంటికి సమాచారాన్ని చేరవేస్తానని అన్నారు. ఇవాళ కేసీఆర్ నిన్న మాట మాట్లాడినరు. ఆయన నిన్న జరిగిన 2 ఘటనలు ఇవి. కాళేశ్వరం విద్యుత్ ప్రాజెక్టుల పైన జ్యుడిషియల్ కమిషన్లు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడము, దానికి సమాధానం నేను ఇవ్వబోతున్నాను కాళేశ్వరం పైన అని చెప్పి కరీంనగర్ సభలో కేసీఆర్ చెప్పడం, ఈ 2 కూడా అంటే ఈ ప్రభుత్వం పైన, ఈ ప్రభుత్వ విధానాలపైన, తన ప్రభుత్వం పైన వస్తున్న ఆరోపణలపైన ఒక్కొక్క దానికి సమాధానం చెప్పేందుకు తాను సిద్ధంగా ఉన్నానని కేసీఆర్ స్పష్టంగా చెప్తున్నారు. ఇదే సందర్భంలో మీడియా పైన కూడా ఆయన మాట్లాడిండ్రు. ఛానళ్లలో, మీడియాలో వస్తున్న కథనాలు, సోషల్ మీడియాలో పోస్టింగులు ఇత్యాది విషయాలు, ప్రభుత్వం వాటి పట్ల వ్యవహరిస్తున్న తీరు, ఈ విషయాలను కూడా కేసీఆర్ ప్రస్తావించారు. అంటే రాబోయే రోజులలో కేసీఆర్ కూడా యాక్టివ్ రోల్ ప్లే చేయబోతున్నారు. ఇన్నాళ్ళు వారి ఇంట్లోనే ఉన్నవారు లేదా పార్టీ ఆఫీస్కి వచ్చి అక్కడ సమీక్షలు నిర్వహించిన వారు ఇక సీరియస్గా క్షేత్రంలోకి రాబోతున్నారనే విషయం అర్థమవుతున్నది. కాంగ్రెస్ నాయకులు కూడా వరుసగా మంత్రులు, ముఖ్యమంత్రి వారందరూ కూడా గత ప్రభుత్వంలో జరిగిన లోటుపాట్లను, ఆర్థిక వ్యవహారాలను పదే పదే మాట్లాడుతున్నారు. కాబట్టి మంత్రులకు, ముఖ్యమంత్రికి అందరికీ కేసీఆర్ సమాధానం చెప్పే ప్రయత్నం చేసిన నిన్న కాంగ్రెస్ నాయకులు నిన్ననే మళ్ళీ కౌంటర్ స్పందన అటువైపు నుంచి వచ్చింది. ప్రస్తుత మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ బీఆర్ఎస్కు ఎంపీలను గెలిపించడం వల్ల ప్రయోజనం ఏమిటి, గతంలో 9 మంది ఎంపీలు గెలిచి కేంద్ర ప్రభుత్వం నుంచి కొత్తగా తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు ఏమున్నాయి, సంస్థలు ఏమేమి ఉన్నాయి, వాటి వివరాలు చెప్పాలని కూడా మళ్ళీ ఇతరుల వైపు నుంచి కౌంటరు ప్రారంభమైంది. అంటే కేసీఆర్ బహిరంగ సభ అయిపోయి వెంటనే ఇటువైపు నుంచి కూడా ప్రశ్నలు వచ్చినాయి. అంటే 2 వైపుల నుంచి కూడా ప్రభుత్వం, అధికార విపక్షాల మధ్య సవాళ్ళు, ప్రతి సవాళ్ళు రాబోయే రోజులలో మరింతగా ఉండబోతున్నాయి. ఈ ప్రభుత్వం చేసిన శ్వేతపత్రాలకు సమాధానంగా కాళేశ్వరం విద్యుత్ రంగాలపైన కేసీఆర్ కూడా
మాట్లాడబోతున్న విషయం స్పష్టమైంది. కాబట్టి రాబోయే రోజులలో లేదా లోక్సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో రాజకీయ ముఖచిత్రం ఎలా ఉండబోతున్నదో ఈ ప్రచారాల సందర్భంగానే మనకు ఒక రేఖామాత్రంగా అర్థమవుతున్నది.